హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలిశారు. అలాగే ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా అద్భుతమైన విశేషాలు కూడా ఈ ప్లేస్లో ఉన్నాయి. ఏ యూట్యూబర్ కూడా చూపించని విధంగా ఈ వీడియోలో నేను కొండగట్టులో ఉన్నటువంటి మునుల గుహ, కొండలరాయుని గుట్ట, సీతమ్మ బావి, బేతాల స్వామి టెంపుల్ ఇలా ఆ ప్లేస్లో ఉన్నటువంటి విశేషాల గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ జగిత్యాల జిల్లాలోని ముత్యంపేటలో ఉంటుంది. ఈ ప్లేస్ హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్స్ దూరంలో, కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో, అలాగే జగిత్యాల నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొండగట్టుకు భక్తులు చాలా మంది ముందు రోజే వస్తారు. భక్తులు ముందు రోజు కొండగట్టులో నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మేము కూడా హైదరాబాద్ నుంచి ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి 8:30 వరకు కొండగట్టును చేరుకున్నాము. మేము నైట్ స్టే చేయడానికి కొండపైకి వెళ్ళాము. అక్కడ టెంపుల్ కు సంబంధించినటువంటి రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. మేము వెళ్లే వరకు అన్ని రూమ్స్ మొత్తం ఫుల్ అవ్వడంతో మేము కొండ కింద ఉన్నటువంటి ముత్యంపేటలో హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. మనకు కొండపైన తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హరిత రిసార్ట్స్ ఉంటాయి. అక్కడ అకామిడేషన్ లో ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే కొండ కింద ముత్యంపేటలో కూడా చాలా హోటల్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. మనం కొండపైకి వెళ్ళడానికి మార్నింగ్ కింద నుంచి మనకు ఫ్రీ బస్ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం చాలా మంది భక్తులు మార్నింగ్ నడుచుకుంటూ మరీ కొండపైకి వెళ్తారు. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళి టెంపుల్ ను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. మనం కొండ కింద నుంచి కొండపైకి వచ్చిన తర్వాత మన వెహికల్స్ ని పార్కింగ్ లో పార్కింగ్ చేయాలి. ఇక్కడి నుంచి మనం టెంపుల్ దర్శనానికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ వచ్చేసి టెంపుల్ అకామిడేషన్ అండ్ టెంపుల్ కు సంబంధించిన వాళ్ళు ఉండడానికి ఈ బిల్డింగ్స్ ని యూజ్ చేస్తారు. ఈ టెంపుల్లో వెహికల్ పూజలకి చాలా ఫేమస్. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వెహికల్ అయినటువంటి వారాహికి కూడా ఇక్కడే పూజలు చేయించారు. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేస్ లోనే వెహికల్ పూజలు అన్ని చేస్తారు. వెహికల్ పూజలకు సంబంధించినటువంటి కాస్ట్ వివరాలు మనకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ సీతమ్మ ధార. రాములవారు వనవాసంకి వెళ్లి ఆ టైంలో రాములవారు కష్టాలను చూసి సీతమ్మ కన్నీరు కార్చిందని, ఆ కన్నీరు గుంటలుగా మారిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుంటలే సీతమ్మ కన్నీరుకు సంబంధించినటువంటి గుర్తులు. ఈ ఆలయం చుట్టూ కొండలు, పచ్చని అటవీ ప్రాంతం, సెలయేర్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ కొలువై ఉంటుంది. ఈ టెంపుల్ దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారని భక్తులు నమ్ముతారు. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి కొత్త కోనేరులో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి కళ్యాణ కట్టలో చాలా మంది భక్తులు తమ యొక్క తలనీలాలు సమర్పించుకుంటారు.
ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్ఛపోగా సంజీవనిని తీసుకురావటానికి హనుమంతుడు బయలుదేరతాడు. అలా సంజీవనిని తీసుకువచ్చే మార్గంలో ప్రస్తుతం కొండగట్టు ప్రాంతంలో కొంత భాగం విరిగిపడిందని, అదే ఇప్పుడు కొండగట్టుగా మారిందని చెప్తారు. అలాగే ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. సుమారుగా 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు ప్రాంతంలో ఆవులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోతుంది. దాని కోసం వెతికి అలసి ఒక చెట్టు కింద నిద్రపోతాడు. అప్పుడు అతడి కలలోకి ఆంజనేయ స్వామి కనిపించి తాను ఒక పొదలో ఉన్నానని, తనను రక్షించి ఒక ఆలయం నిర్మించమని చెప్తాడట. అతను నిద్రలేవగానే సంజీవుడు అక్కడ వెలిగిపోతున్న స్వామివారి విగ్రహాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహాయంతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈ కొండగట్టు అంజన్న టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ స్వామివారు 2 ముఖాలతో దర్శనమిస్తాడు. ఒక ముఖం ఆంజనేయ స్వామి, రెండవది నరసింహస్వామిది. ఇలా 2 ముఖాలతో స్వామివారు ఎక్కడా లేరని చెప్తారు. అలాగే స్వామి భుజాలపై శంకుచక్రవులు, ఛాతీపై సీతారాముల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. నరసింహస్వామి విష్ణు రూపం కాబట్టి కొండగట్టు అంజన్న సాక్షాత్తు విష్ణువుతో కూడిన ఆంజనేయుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ కొండగట్టు ఆలయంలో ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్ కి ముందు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. భూత ప్రేతాలు గాలి సోకిన చేతబడి చేసిన వారిని తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు కట్టేస్తారు. అలా కట్టివేయడం వల్ల స్వామివారి వల్ల కొన్ని రోజుల్లో నయమవుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్ముతారు.
ఇప్పుడు మనం కొండగట్టులో చాలా మందికి తెలియని మునుల గుహ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. కొండగట్టులో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కోనేరు పక్కనే మునుల గుహకు దారి ఉంటుంది. అలా మనం నడుచుకుంటూ ఒక చిన్న గుహలోంచి లోపలికి వెళ్ళాలి. పూర్వం ఈ గుహలో మునులు ధ్యానం, యజ్ఞాలు చేసుకునేవారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పడినటువంటి గుహలో పూర్వం మునులు తపస్సు చేసుకునేవారని చెప్తారు. ఈ గుహలో ఒకరి తర్వాత ఒకరు మాత్రమే వెళ్లే దారి మాత్రమే ఉంటుంది. ఇక్కడ గుహలో ధ్యానం చేసుకుంటున్నటువంటి మునులకి కొన్ని రోజుల తర్వాత కొన్ని దుష్టశక్తులు వారి పనులకు ఆటంకం కలిగించేవారు. కొంతమంది మునులు భూతాలకు గురువైనటువంటి బేతాళుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. అయినా లాభం లేకపోయింది. దాంతో వారు ఆంజనేయ స్వామికి ధ్యానం చేయగా ఈ ప్రాంతంలో ఆంజనేయుడు స్వయంగా వెలిశాడు. గుహ లోపల మనం ఒక శివలింగాన్ని, దానికి ఎదురుగా నంది రూపాన్ని మనం లోపల చూడవచ్చు.
కొండగట్టు టెంపుల్లో మెయిన్ టెంపుల్ వెనకాల బేతాళ స్వామి టెంపుల్ ను కూడా మనం దర్శించుకోవచ్చు. బేతాళ స్వామి కొండగట్టు క్షేత్రపాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. భక్తులు ఇక్కడ కోళ్లు మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాదుకలను భుజం పైన కొట్టుకుంటే మనకున్నటువంటి భయాలు పీడలు పోతాయని భక్తులు నమ్ముతారు. మనం ఇప్పుడు బేతాళ స్వామి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి కొండలరాయుడి గుట్టను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కొండపై కొండలరాయుడి యొక్క గుర్రపు డెక్కల ముద్రలు, కొండలరాయుడి యొక్క బల్లెం ఈ కొండపై ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండపై ఒక చిన్న కోనేరును కూడా మనం చూడవచ్చు. ఇక్కడ సంతానం కలిగినటువంటి దంపతులు తమ బిడ్డలకు కొండలరాయుడు అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కొండపై నుంచి మనం చాలా మంచి వ్యూను మనం ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు ఆలయ సమీపంలో సీతమ్మ బావి ఉంటుంది. ఆ సీతమ్మ బావిలోని నీటితో రోజు స్వామివారికి అభిషేకం చేయటం ఇక్కడ ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ కొండపైనే కొండలరాయుడి యొక్క గుర్రపు డెక్కల ముద్రలు, అలాగే కొండలరాయుడి యొక్క బల్లెం ఉంటుంది. ఈ కొండపైనే కొండలరాయుడు బల్లెంతో ఈ కొండపై కొట్టడం వలన అక్కడ ఉన్నటువంటి రాయి రెండుగా విడిపోయి అక్కడ మనకు కనిపిస్తుంది.
ఈ కొండగట్టు టెంపుల్లో సీతమ్మ దార, ఆంజనేయ స్వామి, మునల గుహ, బేతాళ స్వామి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ బావిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో మనం సీతారాముల పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.